కృపాధారలు క్రీస్తు కృపాధారలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చినటువంటి మరి యొక్క అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. పోయిన భాగంలో యేసుక్రీస్తు లోకమును జయించిండు, పునరుత్థానుడైండు, ఆ తర్వాత తిరిగి మళ్ళీ తీసుకుపోతాడనే మాటలు మాట్లాడుకున్నాం. దాని విషయంలో ఇంకా కంటిన్యూషన్గా సెకండ్ పార్ట్గా రెండో భాగంగా దాని కంటిన్యూషన్గానే ఇంకా మనం ఈ లోకాన్ని జయించి పరలోక రాజ్యానికి మనం వారసులుగా కావాలంటే ఇంకేం చేయాలి, దేన్ని జయించాలి అనే అంశం పైన తిరిగి మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే యేసుప్రభు రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి మనమందరము పరలోక రాజ్యంలోకి వారసులుగా ఉండి ఎత్తబడే గుంపులో ఉండటానికి మనం ఉన్న బలహీనతను సరిచేసుకొని పరలోక రాజ్యానికి మనం వారసులుగా కావాలని తిరిగి రెండో భాగంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్, ఆయన పునరుత్థాన బలము గురించి. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనంతట మనం వెళ్ళలేము. అందుకనే యేసుప్రభు చెప్పినటువంటి మాట, నేను జయించి తండ్రి సింహాసనమందు కూర్చునిలాగున జయించు వారిని నా సింహాసనమందు కూర్చుండనిత్తును అన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను అన్నాడు. తర్వాత లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే అని పునః భాగంలో మనం ధ్యానం చేసుకున్నాం. లోకము 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 అనుకుంటూ వచ్చేసినాం. పోయిన భాగంలో ఒక రూట్లో మాట్లాడినాం. ఈ దినం ఈ లోకం విషయం లోపల లోకం ఏంది, లోకంలో ఉన్నది ఏంటిది, దాని విషయాలు కొన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎక్కడన్నా మన దగ్గర పొరపాట్లు ఉంటే వాటిని సరి చేసుకొని ప్రభువుకు లోబడి ఆయన రాకడ కొరకు లేకపోతే ఎత్తబడి గుంపులో ఉండటానికి మనం సిద్ధపడవాలంగా ఉందాం. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసము అని పోయిన భాగంలో మాట్లాడుకున్నాం. అయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. విశ్వాసం ద్వారా మన పితరులందరూ లోకాన్ని జయించినారు. మన పితరులందరూ లోకాన్ని జయించారు. దేని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. అంటే యేసు ప్రభు ఈ లోకాన్ని జయించిండు, లోకమంతటినీ జయించిండు, జయించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు పైన మనకు విశ్వాసం ఉంది. అయితే విశ్వాసం ఉంటే సరిపోయిందంటే క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. క్రియల్లో మన విశ్వాసాన్ని చూపించాలి. అంటే వాక్యాన్ని బట్టి విజయాన్ని పొందుకోవాలి, దేవుని యొక్క మాటను బట్టి మనం విజయాన్ని పొందుకోవాలి. దేని నుంచి అంటే లోకం నుంచి. లోకంలో నుండి మనం విజయాన్ని పొందుకోవాలి. లోకం ఎక్కడుంది, లోకంలో ఏముంది, దేన్ని జయించాలి అనేది ప్రాముఖ్యమైంది ఇప్పుడు. అందుకని ఈ లోకము అనే ఒక్క మాట పైనే అది ఎక్కడుంది దాని విషయంలో మనం ఈ దినము ధ్యానం చేసుకుంటూ జయించటానికి కొన్ని విషయాలు మనకు అర్థం కాక ఈ అలవాట్లు పొరపాట్లు చేస్తూ ఉండి ఓడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అందుకనే దేవుడిచ్చిన అవకాశం ఇది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును అన్నాడు. లోకము అంటే ప్రపంచం. ఈ ప్రపంచంలో ఉన్నంతా కూడా, లోకంలో ఉన్నదంతా కూడా ఎక్కడుందంట? ఇక్కడనే ఉంది. అంటే మనలోనే ప్రపంచమంతా మన నాలుక దగ్గరే ఉంది, నోటి దగ్గరనే ఉంది. అంటే నా గుప్పిట్లో ఉంది అని చెప్పుకుంటాం కదా. అట్లే లోకంలో అంతా కూడా, అంటే పాపం అంతా కూడా మనిషిలో ఈ నాలుక దగ్గరనే ఉంది. అంటే దేన్ని గెలవాలి ఇప్పుడు? లోకాన్ని గెలవాలా? లోకాన్ని గెలవాలంటే అర్థమైంది, ఆ లోకం అంతా మన దగ్గరనే ఉన్నది, నోట్లోనే ఉంది, నాలుక దగ్గరనే ఉన్నది. దీన్ని మనం గెలవాలి. ఇప్పుడు దీని విషయం ఈ దినం స్పెషల్గా ప్రత్యేకంగా ధ్యానించడం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై, పాప ప్రపంచమై, ప్రపంచమున పాపం అంతా ఈ నాలుక దగ్గర ఉంది. అంటే ఈ నాలుకను గెలిస్తే, ఈ నోటిని గెలిస్తే ప్రపంచాన్ని గెలవచ్చు, ప్రపంచం అన్నిటిని గెలవచ్చు. అంటే లోకాన్ని
జయించవచ్చు. అందుకని ఈ నాలుక, ఈ నోరు, ఈ ప్రపంచము గురించి ధ్యానం చేసేటప్పుడు అదేందంట, పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ఈ సర్వ శరీరానికి మలినాన్ని కలిగేసేది ఏది? నాలుక ఒకటే. ఈ నాలుక ఇట్లా చెప్తే ఈ శరీరం వింటది. అందుకని ఈ నాలుక విషయం చాలా జాగ్రత్త. శరీరం అంతటికి చిచ్చు పెట్టేది, ప్రకృతి చక్రానికి అంతా కూడా చిచ్చు పెట్టేది, మాలిన్యం కలిగజేసేది సర్వ శరీరానికి కూడా. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అది కూడా దేనితోటి? నరకము చేత. అంటే నరకానికి వెళ్ళటానికి మార్గం ఈ నాలుక దగ్గర ఉంది, దీని దగ్గర ఉంది. దీన్ని సాధన చేసే శక్తి మన దగ్గర, మనిషి దగ్గర లేదు. అందుకని మళ్ళీ చెప్తున్నాను, నాలుక అగ్నియే మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయచ్చు, ప్రకృతి చక్రమునకే చిచ్చు పెడుతుంది, అది నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది. నాలుక మామూలుగా ఊర్లలో అనుకుంటాం, ఈ ఊరు మంచిదా అని అంటే, నీ నాలుక మంచిగా అయితే, నీ నోరు మంచిదైతే ఊరు అంత మంచోళ్ళు లేరు, నీ నోరు చెడ్డదైతే ఊరు అంత చెడ్డోళ్ళు ఇంకోళ్ళు లేరు అని అంటాం. అంటే నువ్వు ఎంత మంచిగా మాట్లాడితే ఊరు నీకు అంత సహాయం చేస్తారు, నీతో ఉంటారు. ఈ నాలుకని ఇష్టమైనట్టు వాడిగా ఊరు అంతగా నింది అంటారు అని అర్థం. అందుకని దీన్ని గెలవాలి మనం. పాప ప్రపంచము, ఉట్టి ప్రపంచం కాదు ఇది, పాప ప్రపంచమై సర్వ శరీరానికి మలినము కలగజేసేది ఇది ఒకటే. పైనుంచి తెచ్చుకుందాము. ఇదే 3వ అధ్యాయం మొదటి నుంచిలో, నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకండి. అనేక విషయాలు మనము తప్పవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడు అగును. ఈ మాటల లోపం లేకపోతే ఈ శరీరాన్ని మొత్తానికి తన స్వాధీనంలో, తన కంట్రోల్లో పెట్టుకోగలుగుతాడు. గుర్రములు మనకు లోబట్టకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతా త్రిపుదము కదా. ఓట్లను కూడా చూడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను. ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. చిన్నదే తిప్పబడుతుంది నడుపువాని ఉద్దేశం చొప్పున. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. ఎంత పెద్ద ఓడ మనకు ఇట్టంటే మలుతుంది. ఎద్దులేమి, గాడిదలేమి, బర్రెలేమి, ఏదైనా దానికి చిన్న మూడుదా వేసినామంటే అయిపోయాయి. చిన్న పిల్లోడు కూడా దాన్ని మలపగలుగుతాడు. స్వాధీనంలో తన స్వాధీనంలో. అంటే ఈ శరీరం అంతా కూడా నాలుక దగ్గర ఉంది. ఇప్పుడు ఈ నాలుక ఎక్కడ తిరిపితే అక్కడ తిరుగుతుంది. తిట్టు అంటే తిరుగుతుంది, కొట్టు అంటే కొడుతుంది, వాళ్ళ మీ అబద్ధాలు ఆడమంటే ఆడుతుంది, సాడీలు చెప్పమంటే చెప్తుంది, వీళ్ళకి వాళ్ళ కొట్లాడ పెట్టిపిస్తుంది, ఒకరు తనుకుంటట్టు చేస్తుంది, ఇంట్లో సమాధానం లేకుండా చేసేది నాలుకనే. ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పి కొట్లాడలు పెట్టేది, తనుకునేటట్టు చేసేది, సంపుకుంటట్టు చేసేది నాలుకనే. సంఘంలో కూడా విశ్వాసుల మధ్యలో విశ్వాసులకు కొట్లాటలు పెట్టి, తేడాలు పెట్టి, భేదాలు పెట్టి సంఘాలు చీలికలు తెచ్చేది నాలుకనే. ప్రేమ లేకుండా పోతుంది నాలుకతోటే. అంతేనా? సంఘంలో దేశము, ప్రపంచాలు కూడా, ఈ దేశం నుంచి ఆ దేశం కూడా నాలుకతోటే. ఈ మాటతోటి నన్ను అంటావరా అంటే శివాని మీద, నువ్వు ఇంత మాట అంటావు వీని మీద, ఇంత కొట్టుకొని బాంబులు వేసుకొని వచ్చేది. ఇదంతా ఎవరంటే చిన్నది, ఇది ఒక్కటే, బహుగా అదిరిపడే నాలుక ఒకటే. దీన్ని సాల్వ్ చేయడం కష్టమే. ఇది నిప్పు, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ఏనుగంత మనిషిని ఈ చిన్న నాలుక పూర్తిగా లేకుండా పడేస్తుంది. ఇంత మాట అని, ఇంత పెడుసు మాట అని, ఇంత పెద్ద మాట అని అనేసి అనుకొని నొచ్చుకొని వచ్చేటోడు ఉన్నాం మాట. అందుకని ఇది నరకము చేత చిచ్చు పెడుతుంది. ఇది అగ్నియే. మృగపక్షి సర్ప జలచములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను. అగ్ని కూడా ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది.
నరుడు కూడా ఈ నాలుకను సాధు చేయడం కాని పని. మరణకరమైన విషముతో నిండింది ఏది? నాలుక. తీయగా మాట్లాడుతుంది. ఆ తీపి మాటలకు ఎదుటోళ్ళు మోసపోతారు. దాని కింద విషం ఉన్న సంగతి తెలియదు. నిండింది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెరును. నా సహోదరులారా ఇలాగు ఉండకూడదు అని చెప్తే ఎక్కడ వింటాం మనుషులు? ఇలాగే ఉంటాం. స్తోత్రము స్తుతి స్తోత్రము అని దేవుని మంచిగా స్తుతిస్తాం మందిరం లోపల. బయటికి వచ్చినాక అక్క నీకు తెలుసా అల్లట్టన్నారు వీళ్ళట్టన్నారు వీళ్ళు వాళ్ళు అది ఇది అనుకుంటూ ఉండి ఇక్కడి మాటలు అక్కడ చెప్పి అక్కడి మాటలు ఇక్కడ చెప్పి కొండాలు సాడీలు చెప్పి జగడాలు పెట్టేసి తమాషా చూస్తారు. మళ్ళా భక్తులారా స్మరింతుము. ఇదే దీంతో దేవుని స్తుతించడము, ఇదే నోటితోటి ఇంకు కొంపలార్చడం. అగ్ని, నిప్పు. చిన్న నాలుక పెద్ద సంసారాన్ని పాడు చేసింది, కుటుంబాలను పాడు చేస్తుంది, జీవితాలను పాడు చేస్తుంది. ఇది మోసపోకుడి అంటాడు. అంటే ఇంకోని మోసం చేస్తున్నారు అని అనుకుంటాం. కాదు కాదు, నీవే మోసపోతున్నావు. ఎందుకంటే ఇది నాలుక మనలో ఉన్నది కాబట్టి. సామెతలు 6:27లో ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొనిన వాని వస్త్రము కాలకుండునా అంటున్నాడు. ఒడిలో అగ్ని ఉంచుకుంటే వాని వస్త్రము కాలకుండునా అన్నాడు. 140వ కీర్తనలో 3వ వచనం, పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది అంటాడు. నాలుక దాట వాడి చేసి కిందేముందంటే సర్ప విషమున్నది. ఇదంతా ఒడిలో ఉన్నది. అంటే ముందు ఎవరిని కాలుస్తుంది ఇది? ఎవరినో కాల్చి ఎవరో కొంపలు ముంచేసినా అని అనుకుంటున్నాం. కాదు కాదు, వాళ్ళు ముంచినవేమో కాల్చినవేమో, కానీ అంతకంటే ముందు ముఖ్యమైనది మనమే మోసపోయేది. అందుకని ఎవరు కూడా దీన్ని సాధ చేయడం కష్టం. మరి ఎట్లా? దీన్ని సాధ చేసేవాడు ఒకడు దేవుడు ఉన్నాడు. సరే, ఈ పాయింట్ నుంచి మెల్లె ముందుకు వద్దామండి. నాలుక గురించి, అగ్ని గురించి, పాప ప్రపంచము అంత ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడనే ఉంది. నాలుక దగ్గరనే, నోట్లోనే ఉన్నది. ఇవన్నీ లోపల ఉండి ఎవరిని మోసం చేస్తున్నది అంటే, ఒడిలో నిప్పుంది, నాలుకనే అగ్ని. అంటే మన మనిషిలోనే ఈ నిప్పు, ఈ విషము, ఈ అగ్ని ఉంది. ఈ విషం పెరిగి 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 ఏమవుతుంది? విషపు మనిషిగా మారిపోతాం. పైకేమో గుడి, ప్రార్థన, ఆరాధన, సహవాసం ఇవన్నీ ఉన్నాయి. కానీ నష్టపోయేది, పాడయ్యేది ఎవరంటే మనమే. ఇదే పాడైపోతుంది. చాలా మటుకు సామెత చెప్తా ఉంటాను నేను ఎప్పుడు కూడా, ఇంటి దీపం ఇంటినే కాలబెడుతుంది అనేసి. ఘర్కా చురా ఘర్కో జలాతా హే జలావో మత్ మనవో అని సామెత ఉన్నది. ఎవరో వచ్చి నిప్పు కాదు పెట్టింది, మనదే లోపల ఉంది కాబట్టి ఇదే మన జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకని దీని ప్రభువులో మనము కట్టే వాళ్ళంగా ఉండాల. 4వ యాకోబు పత్రిక 4వ అధ్యాయం. చాలా మట్టుకు మన బ్రతుకుల లోపల అన్నీ ఉన్నాయి, సంసారాలు ఉన్నాయి, సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది లేదు. కుటుంబంలో నెమ్మది లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు అని పాట పాడుకుంటాం. దానికి గల కారణం ఏంటిది? 4వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? యుద్ధాలు, పోరాటం, ఒకరితోటొకరు డిషిం అని కొట్లాడుకుంటున్నారు. దేని ద్వారా కలుగుతున్నవి ఇవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఎక్కడి నుంచే కాదు, ఈ అవయం లోపలనే. లేనిపోని పనికి మాలిన ఆశలు, కోరికలు, గొంతెమ్మ కోరికలు అంటాం, ఇవి ఉండి ఇక పోరాటం. అది ఎందకపోతే ఇది తీసుకురంటే కదా, అది చేయమంటే కదా, ఇది చేయమంటే, లేనిపోని అని నుండి ఒకరు కొట్లాడుకోవడం. ఏది ప్రేమ? మీ అవయములలో అంటే నాలుక నుండి శరీరం అంతా కూడా ఈ నాలుక స్వాధీనంలో ఉంచుకున్నది కాబట్టి ఇది పోరాటం పెడుతుంటుంది. ఇక చిన్న మాటకు అంత పెద్ద మాట అంటావా? ఒక మాట అంటే ఇంకో రకంగా అర్థం చేసుకొని ఇంకొక రకంగా అనుకోవడం, అట్లా అనుకొని ఇట్లా అనుకోవడం, ఇవన్నీ ఉండి కొట్లాడుకోవడం. సమాధానం ఎక్కడిదిగా? మీ అవయములలో
కలుగు భోగేచనుండే కదా. 4వ వచనం, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగొన్ను వాడు దేవునికి శత్రువు అగును. అందుకనే దేవుని నమ్మినటువంటి ప్రతి వారము లోకానికి వేరై రక్షణ పొందండి అన్నాడు. ఈ లోకమునంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అది దేవుని వలన కలిగిన మాత్రము కానే కావు. వీటిని మనం జయించాలి. అది లోక సంబంధమైనవి. ఇప్పుడు ఇదంతా కూడా లోక సంబంధమైన స్నేహము కలిగి ఉన్నాం కాబట్టి దేవునితో వైరం. ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఈ లోకం అంతా కూడా ఈ పనికిమాలిన ఆశలు, ఆకర్షణలు. ఆశ చూపిస్తాడు, ఆశ చూసి పడతాము, మోసపోతాం, వెక్కిరింతల పాలు అయిపోతాం. ఇది దేవునితో వైరము అన్నాడు. దేవుని బిడ్డలమే ఈ లోకం లోపల లేనిపోని ఆశలు, కోరికలు. ఆశ గల ప్రాణాన్ని తృప్తి పరుస్తారు కదా అన్నాడు. దేవుని చిత్తానుసారంగా ఉండి ఆశలో ఉండు. ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. వాక్యానుసారంగా ఉండి ఈ పనికి మళ్ళీ పిచ్చి పిచ్చి వాటిని ఉండి ప్రభు ఆశ గల ప్రాణం తృప్తిపరిచే దేవుడు అంటే దేవుడు తృప్తిపరిచేవాడే మాత్రం కానే కాదు. అది నీవు దొంగతనం చేసి తెచ్చుకొని నువ్వు తృప్తి పడ్డావు. నాకు వాచ్ పెట్టుకోవాలని ఆశ ఉంది అంటే నువ్వు ఒక సిస్టర్ అమ్మ ప్రార్థన చేసుకుందంట. కొడుకుకి చెప్పింది. కొడుకు పోయిండు అంతే, లాడకపేట. అమ్మ అంటే ఇష్టం కాబట్టి పక్కింట్లోకి పోయిండు, వాచ్ దొంగతనం ఆ ఇంట్లో ఇచ్చిండు, అమ్మకి ఇచ్చిండు. అబ్బాయి ఎంత మంచి వాచ్, ఎప్పటి నుంచో పెట్టుకోవాలనుకున్నా అని వాచ్ పెట్టుకొని మురిసిపోయింది. దొంగతనం చేసిన వాచ్ ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరిచిండా. ఈ రకంగా అటు ఇటు ఉండి మోసపోయే వాళ్ళు లోకంలో ఎక్కువైపోతున్నారు. అందుకనే అంటే ఇవన్నీ కారణం ఏంటంటే లోకము, శరీరము. ఈ శరీరము, ఈ లోకం ఆకర్షణ ఎక్కువైపోయి అందుకన్నాడు మీరు లోకానికి వేరుగా ఉండాలి. మనం లోకంలో ఉండి లోకంలో వేరుగా ఉండాలి. ఈ లోకం అంతా కూడా అంటే శరీర సంబంధమైన కార్యములు అన్నాడు అక్కడ. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈ శరీర సంబంధమైనవి అంటే ఈ లోక సంబంధమైనది శరీరంగా ఉంటే అది కష్టంగా ఉంటుంది. ఈ నాలుక ఈ శరీరమును స్వాధీనంలో ఉంచుకున్నది కాబట్టి ఇప్పుడు ఈ నాలుక శరీరాన్ని వాడుకుంటుంది. పెద్ద ఓడకు నడిపేది ఆ చుక్కానిని చేతిలో పట్టుకొని నడిపించినట్టుగా ఈ శరీరం అనే ఈ నావను తన స్వాధీనం ఉంచుకొని ఈ నాలుక నడిపిస్తూ ఉంటుంది. దీని కార్యాలు ఏంటివి అనేది, ఇది చేసే కార్యాలు ఏంటివి అని కొన్ని మాటలు తీసుకుందామండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలగునవి. పెద్ద లిస్టు చాలా ఉన్నాయి. కొన్ని రెఫరెన్సెస్ మట్టుకే ఇస్తాను. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అన్నాడు. లిస్ట్ చాలా పెద్దగా ఉన్నాయి. ఈ రకమైన వాటన్నిటి చేసేవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడు. అంటే పరలోకము నా దేశము, ఎందుకంటే ఎప్పటి నుంచో నేను సహవాసం ఉన్నా, సంఘంలో ఉన్న, సంఘ పెద్దలుగా ఉన్నా, ఏమేమో ఉన్నా అని అనుకుంటాం. ఈ కార్యాలు చేసే వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అన్నాడు. క్లియర్గా చెప్తున్నాడు. ఈ కార్యాలు చేస్తే పరలోక రాజ్యం లేదు. ఈ కార్యాలు చేయడానికి అంతటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ నాలుక ఒకటే. దీనికి అంతటి మూలం ఏంటంటే నాలుక. ఇది పాప ప్రపంచము. ప్రపంచంలోటువంటి పాప ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఈ నాలుక దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. ఇవి అంటే కొన్ని రెఫరెన్స్ చెప్తాను. దాని తర్వాత మనం క్లియర్గా అంటే తర్వాత ఖాళీ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ధ్యానం చేసుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుండి 10వ వచనం వరకు. ఈ జారత్వము రకరకాల అన్నీ ఉన్నాయి మన దగ్గర. వాటిని వదులుకోనండి అంటాడు.
అంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా అడ్డుగా ఉండేటటువంటివి. తర్వాత ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుండి కొంచెం అంటే అవుట్‌లైన్‌గా తీసుకుంటాను. 5వ అధ్యాయము 3వ వచనం నుంచి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే కాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగింది. కృతజ్ఞతా వచనం మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవన్నీ నాలుక నుంచి వచ్చేటివి కదా. ఇటువంటి మీరు మాట్లాడకూడదు. అంటే మాట్లాడే వాళ్ళు ఎక్కున్నారు. ఉచ్చరింపకూడదు. మీలో జారత్వము గాని, ఏ విధమైన అపవిత్రత గాని, లోభత్వమే కాని వీటి పేరును ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగింది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోపి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. మీకు నిశ్చయంగా తెలియును. ఒకవేళ తెలుసుకోకపోతే మళ్ళీ చెప్పుకోవడం ఏందంట, ఈ రకమైన వాటిని అన్ని చేసేవారు దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయంగా తెలియును. ఇంతవరకు తెలియకపోతే ఇప్పుడు తెలిసింది. ఇటువంటి పనులు చేసే వాళ్ళు హక్కుదారులు కారు, వారసులు కారు. నేను వారసుని అంటే ఎట్లయితావు? ఇవన్నీ చేస్తే హక్కు లేదు, వారసత్వ హక్కు లేదు. కాబట్టి వీటన్నింటినీ వదిలిపెట్టండి అంటాడు. రోమీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 నుంచి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. 1వ అధ్యాయం 20 నుంచి 28. తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లక పోయిరి కనుక చేయరాని కార్యం చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేత దేవుడు వాళ్ళని అప్పగించేసిండు. భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించిండు. ఎందుకంట మనస్సులో దేవునికి చోట్లేదు, లోకం విషయంలో చోటు ఉంది. అది చేస్తా, ఇది చేస్తా, సంపాదిస్తా, వాళ్ళని తిడతా, వీళ్ళని తిడతా, ఏమో ఉన్నాయి. దానికే చోటు నిండా ఉన్నాయి. అందుకని దేవునికి చోటు లేదు కాబట్టి దేవుడు అప్పగించేసిండు భ్రష్ట మనస్సుకు. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమన వాటితో నిండిన వారై, ఇవి లోపల నిండుకొని కొండెగాండును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులు, అహంకారులు, బింకములాడు వారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఇట్టి కార్యమును అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతించున్నారు. ఈ లోక సంబంధంగా ఉన్నారు. అయిపోయి వీళ్ళ మీద వాళ్ళ మీద అంత మళ్ళీ అక్కడ చెప్పాలి, ఇక్కడ మళ్ళీ మంచిగా మాట్లాడాలి, ఇంకోటి చెప్పాలి, ఇక్కడ మాట్లాడాలి, వాళ్ళకు తను దీనికి ట్రై చేయాలి, తమాష చూడాలి. ఇదంతా భక్తులు చేసే పని. ఇప్పుడు సంఘాల్లో కూడా ఇదే జరుగుతుంది. పార్టీలు అనుకుంటే ఈ నాలుక నేను ఓరే ఒకరినొకరు తన్నుకొని కొట్టుకొని చస్తున్నారు. విశ్వాసులు, సేవకులు కూడా. ఎందుకు? వాక్యం తెలియదా అంటే తెలిసి కూడా ఈ పొరపాటు జరుగుతున్నాయి. ఇక దేవుని రాజ్యాన్ని ఏ విధంగా స్వతంత్రించుకోగలుగుతాం మనము? ఇటువంటి కార్యాలు చేసేవాళ్ళు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నారని స్పష్టంగా చెబుతున్నాను. 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనం. ఈ రకరకాల పోకిరి చేష్టలు, ఈ అల్లరి, దురాశలు, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు, ఈ మద్యపానం, ఏదైనా ఎలక్షన్లు అటువంటివి ఉన్నాయి మన దగ్గరనే. అటువంటి లోపల తాగిపీయడం, తిరిగిపీయడం, ఈ రకరకాల అన్నీ, ఈ లంచాలు, ఇవన్నీ అంటే 4వ అధ్యాయం 3వ వచనంలో అది ఉంది అక్కడ. ఇవన్నీ కారణం ఏంటంటే ఇంకా మనసు ఆత్మ సంబంధమైన మనస్సుగా లేదు, ఇంకా శరీర సంబంధమైన మనస్సే ఉన్నది విశ్వాస లోపల. ఇది పొరపాటు. అంటే మనస్సు
రెండుగా శరీర సంబంధమైన మనస్సు, ఆత్మ సంబంధమైన మనస్సు. రోమా 8లో ఉంటుంది 5వ వచనం నుంచి కూడా శరీర సంబంధమైన మనస్సు దేవునికి విరోధమైంది. దేవుని ధర్మశాస్త్రం లోబడేది కాదు. దేవుని సంతోషపరిచేది ఏమాత్రం కానే కాదు. అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచేది. ఈ రకమైనటువంటి అన్ని జరిగిస్తూ ఉండి పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వాళ్ళు ఎక్కున్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారికి శిక్ష తప్పదు. అందుకనే దేవుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు సరి చేసుకోవటానికి. అంటే ఈ శరీర సంబంధమైన మనసును చంపుకొని ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉండే వాళ్ళంగా మనము ఉండటానికని దేవుడు మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఈ మాటలన్నిటి ఎందుకంటే మనలో ఉన్న బలహీనతలు, లోపాలను మనం సరి చేసుకోవటానికి. ఆత్మీయులమే, సాహసం ఉన్నమానే, కానీ ఈ బలహీనతలు మన దగ్గర ఉన్నాయి. అందుకని ఈ గలతీ రాసిన పత్రిక అది 5వ అధ్యాయంలో ఏం చేయాలా అనే మాటలు ముగించుకుందాం. 5వ అధ్యాయంలో గలతీ 5:16 నుండి నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోనండి. అయితే ఏం చేద్దాం ఇప్పుడు? శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి ఒకదానికొకటి విరోధం కనుక మీరేమైతే చేయాలనుకుంటారో చేయలేకపోతున్నారు అన్నాడు. మంచి అన్న కోరిక ఉంది కానీ చేత కావడం లేదు. ఎందుకంటే ఒక్కటే విరోధం దీంట్లోనే ఉన్నది. మనస్సు, శరీర సంబంధమైన మనస్సు, ఆత్మ సంబంధమైన మనస్సు. శరీరం ఆత్మకు పడది, ఆత్మకు శరీరం పడది. అందుకని ఈ శరీరము లోక సంబంధమైనది కాబట్టి ఈ శరీర సంబంధం, లోక సంబంధమైన మనస్సును చంపేయాలి మనం. ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉన్నప్పుడు ఆత్మ చేత నడిపింపబడతాము, ఆత్మీయంగా ఎదగలుగుతాము. ఇక్కడ అందుకని నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకును విరోధంగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించురో వాటిని చెయ్యకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఆత్మ చేత నడిపింపబడితే ఈ లోక సంబంధమైన ధర్మశాస్త్రం పాపం అంటే ఏదో తెలిపి అంతవరకే. లోనైన వారు కారు. ఆత్మ చేత నడిపింపబడినప్పుడు ప్రతి శోధన సహిస్తాము, జయిస్తాము, ఎదిరిస్తాం, విజయాన్ని పొందుకుంటాం, పరలోక రాజ్యాన్ని వరకు వెళ్ళగలుగుతాం మనం. అందుకనే ఆత్మ చేత నడిపింపబడిన ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఆత్మ చేత నడిపింపు అనేది చాలా ముఖ్యమైనది. ఈ శరీర సంబంధంగా ఉండి ఈ నాలుక ఏం చేస్తుంది, నోరు ఏం చేస్తుంది? నేను దేవుని నమ్ముకొని మారు మనసు రక్షణ పొందిన తర్వాత, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత 3 నెలలు మంచిగా ఉన్నాను. 3 నెలల మట్టుకే. తర్వాత ఫ్రెండ్స్ దావత్ చేస్తారు, అరే చెల్లరా ఇవన్నీ ఈ మాట ఉంటుంది కదా, ఈ డైలాగులు మస్తు ఉంటాయి మనవి. పోయిన తర్వాత వద్దొద్దు అనుకుంటూ నేను తింటాగాని తాగాను అనుకుంటూనే వాళ్ళకంటే ఎక్కువ తాగిన. అంతే. శరీరం అంటే ఈ మాటతోటే ఈ శరీరాన్ని గుంజుకొని పోయింది, మాట తీసుకుపోయింది. ఇష్టమున తాగిన, దేవుడు తన్నుడు తన్నాడు. ఆ దెబ్బతోటి నేను సెట్ అయినాను. అంటే అప్పుడు దేవునికి లోబడ్డాను. ఎట్లా? ప్రభా నాతోటి కాదు. 3 నెలలు మంచిగా ఉన్నాను, కానీ ఆ తర్వాత నాతోటి కాలే. మనతోటి కాదు. ఏ నరుడును ఈ నాలుకను తన స్వాదం ఉంచుకోండి, సాధు చేయలేడు అని ముందు చెప్పుకున్నాం. అది మనతోటి కాదు. ఎందుకంటే ఈ మాటలే మనిషి మనస్సును ఆకర్షిస్తుంది, ఆశలో పడేస్తుంది, మోసం చేస్తుంది, తను తింటట్టు చేస్తుంది. ఈ నాలుకనే. అందుకనే దీన్ని దేవునికి అప్పగించుకో. ఈ శరీరాన్ని కూడా రోమ 12 చెప్తాడు, దేవునికి ఇష్టంగా అనుకూలంగా నీ శరీరాన్ని, మనస్సు మారి దేవునికి అప్పగించుకోండి, ఉత్తమమైనది, అది పరిశుద్ధమైంది అని ఉన్నది. అప్పుడు నేను ఆ దెబ్బను బట్టి, దేవుడు బలమైన దెబ్బ కొట్టిన తర్వాత నాతోటి కాదు నాయన, నేను మంచిగా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని అనుకున్నా, నాతోటి కాలే అని దేవునికి అప్పగించుకున్న. బ్రతికిస్తే నీవే బ్రతికియాలి, సరి చేయాలి నీవే అని పూర్తిగా దేవునికి సమర్పించుకున్న. అప్పటి నుంచి ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. ఎటువంటి శోధన సమస్య వచ్చినా ఆయన నాతో మాట్లాడుతూ నన్ను సరి చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. ఆయన మార్గం నడవడానికి సహాయం చేసిన. మన బలహీనతలో ఆత్మ చేత నడిపింపబడుకున్నప్పుడు బలవంతులం. క్రీస్తు శక్తి మన మీద ఉంటుంది కాబట్టి. అందుకనే ఇక్కడ ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీరేచ్ఛను మీరు నెరవేర్చారు. ఇంతవరకు పెద్ద లిస్టు, అది కొంచెమే చెప్పినాను. ఇంకా ఈ విధంగా ఆత్మచేత నడిపింపబడి మనిషిలో ఉన్న మార్పును బట్టి అప్పుడు 22వ వచనం కాడికి వస్తాం. 5వ అధ్యాయము 22వ వచనం.
అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. ఇంత మటుకు ప్రేమ ఉందా? ఒకరి మీద ఒకరికి పైకి మట్టుకే ప్రేమ ఉన్నట్టు నడుస్తారు. వీళ్ళ మీద వాళ్ళకు, వాళ్ళ మీద వీళ్ళకి, అక్కడిది ఇక్కడ, ఇక్కడ దాకా ఏం చెప్పుకొని లేనిపోని సమస్యలు, కొట్లాటలు, జగడాలు, నిప్పులు కాల్చుకోవడం రకరకాలవి జరుగుతా ఉన్నాయి. ఇప్పుడొచ్చింది ప్రేమ. ఇది నిజమైన మార్పంటే. ఆ! ఇప్పుడు నిజమైన ప్రేమతోటి మాట్లాడతాం. ఈ నాలుకతోటే. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు సంబంధులు ఇప్పుడేమైనరు? ఈ దీనికి లేనిపోని కోరికలున్నాయా, దురాశలు, వాటిని సిలువ కొట్టేసినాం, సిలువ వేసి ఉన్నాము. ఇట్టి వాటికి విరుద్ధమైన నియమము ఏది లేనే లేదు. అందుకని వీటన్నిటిని వదిలిపెట్టి, అంటే దీని అంతర్గత మూలం ఏంటంటే శరీరం, ఇది నాలుక, అగ్ని, పాప, ప్రపంచం. ప్రపంచ పాపం అంతా ఇక్కడే ఉంది. అందుకనే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనతోటి కాదు. ఈ నాలుకను ఏ నరుడును సాధు చేయలేడు. అది సాధు మనతోటి కాదు. మన ద్వారా అన్ని సాధు చేయబడతాయి, కానీ మనతోటి మనకు కాదు. అందుకనే యేసు ప్రభు ఈ లోకాన్ని జయించిండు. నేను జయించి నా తండ్రి సింహాసనం మందు కూర్చుండాగున జయించు అని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చునిత్తును అన్నాడు. దేన్ని జయించాలి ఇప్పుడు? బయట ముందుగా ఇంట్లో గెలిచి బయట గెలవాలి. ఇంట్లో దీన్ని గెలవాలి, నాలుకను, నోటిని గెలవాలి. కింద సర్ప విషము ఉన్నది, పైకి తేనె కాతా ఉంటుంది. ఇటువంటి పరిస్థితి ఏమన్నా ఉన్నట్టయితే మన దగ్గర వాటిని వదిలిపెట్టేసి ఆత్మచేత నడిపింపు కలిగి ఉన్నట్టయితే ఆత్మఫలం ఫలిస్తాం. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు అన్నాడు. ఇంకోటి, ఫలింపు పొందిన తర్వాత ఈ లోకం లోపల ఆత్మ నడిపింపు ఉంది కాబట్టి ఖచ్చితంగా తిరిగి ఈ లోకాన్ని జయించి పరలోక రాజ్యానికి మనం చేరగలుగుతాం. అందుకని మన జీవితాల్లో మనం ఉన్న చిన్న పొరపాటును సరి చేసుకొని ప్రభువుకు లోబడి ఆయన నామని మహిమపరిచే వాళ్ళంగా ఉందాం. పరలోక రాజ్యమునకు వారసులుగా, వారసత్వాన్ని హక్కును పొందుకునే వాళ్ళంగా ఉందాం. ఇచ్చిన ఈ వాక్యాన్ని దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తము దీవించనుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధ స్తుతి స్తోత్రం నాయన, ఇచ్చిన ఈ వర్తమానం మా అందరిలో వింటున్న ప్రతి ఒక్కరిలో ఫలించడానికి మీ సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.